స్నేహితులారా, దేవుని భక్తి చేయడానికి ఇది సమయం కాదని, జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించి కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు ఈ శాశ్వత జీవితం దేవునికే అని చెప్పడం చెరుకు గళ్ళలో రసం అంతా తీసుకుని పిప్పి చేతిలో పెట్టడంతో సమానం. దేవుడు మన జీవితం నుండి కోరుకునేది చవి సారం లేని జీవితం కాదు. నీ ఒంటిలో బలం ఉన్నప్పుడే, నీ కాలి సత్తువ తగ్గకముందే దేవునికి దగ్గర కాగలిగితే, నీకు బలం లేనప్పుడు క్రీస్తు నీ బలం అవుతాడు. ఎవరు నీకు అండగా నిలవనప్పుడు యేసు నీకు ఆధారం అవుతాడు. అందుకే గతించేది వయస్సని, వికసించేది మనస్సని, శాశ్వతం ఏదీ కాదని, ఈ క్షణం మాత్రం మనదేనని క్రీస్తును రక్షకునిగా అంగీకరిద్దాం.